గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. సో చాలా రోజు అయింది మిమ్మల్ని మిస్ అయినా. సో ఎందుకంటే జాబ్ చేస్తున్నా నేను, అందుకని మొత్తం క్లీన్ షేవ్ మొత్తం ఆగమైపోయింది. సో ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాం మేము. RS350కి మిర్రర్స్ అనమాట, సైడ్ మిర్రర్స్ ఎట్లేయాలో మీకు చూపిస్తా. సో వచ్చేలో మళ్ళీ చూసేద్దాం. సో ఇదన్నమాట మన బైక్ వచ్చేసి. సో మనకు కావాల్సిన టూల్స్ ఇవి రెండు, అండ్ ఒక ఎల్ఎన్కి, అండ్ ఈ మిర్రర్స్ అన్నమాట మనం ఫిట్ చేయబోయేది. సో మనకి ఎల్ఎన్కి కావాలి. ఇది వచ్చేసి 8 నెంబర్ ఉంటుంది, 5mm or 8mm ఉంటుంది. సో మనం ఇక్కడ సైడ్ ఫిట్ చేసేసినాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సైడ్, సో ఇటు సైడ్ చూపిస్తే ఎట్లా వేయాలని. సో మేము ఇట్లా స్టిఫ్ ఉండడానికి ఏం చేసినాం అంటే, ట్యూబ్ అనేది కట్ చేసి పెడుతున్నాం అనమాట లోపల. సో ఇట్లా మనకి స్టిఫ్ ఉంటుంది, ఎటు పోదు ఇది ఇట్లా మంచిగా. సో మీరు కూడా ఇట్లా కొంచెం ట్యూబ్ లాంటివి అలా పెట్టి టైట్ చేస్తే సెట్ అయిపోతుంది. సో ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలన్నమాట. పెట్టు, ఇట్లా రోల్ చేసి దాని లోపల దొబ్బేస్తే సెట్ అయిపోతాయి. కొంచెం దీన్ని కొంచెం గుద్దాలన్నమాట ఇట్లా ఇక్కడ సైడ్ నుంచి. సో మేము దానికి కటింగ్ ప్లేర్ యూజ్ చేస్తున్నాం. సో ఇట్లా స్టిఫ్ అయిపోయింది, చూడవచ్చు మీరు. ఇక్కడ స్టిఫ్ అయిపోయింది. సో ఇక మనం నెక్స్ట్ మిర్రర్స్ ఫిట్ చేసాడు ఇక. సో అక్కడ మన బీస్ట్ ఉంది, ఆడ మన డ్యూక్ ఉంది. డ్యూక్ మొత్తం ప్యాకప్ చేసేసినాం, ఎవరు ఆడతలేరు. సో తర్వాత చేస్తాం ఇక దాని పని. సో ఇవి ఫిట్ చేసిన తర్వాత మనం ఈ మిర్రర్స్ ఉంటాయి కదా, ఈ మిర్రర్స్ దీనికి ఇట్లా ఫిక్స్ చేయాలి. నేను చేసి చూపిస్తాను. సో ఈ టైప్లో మనం పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. సో మనకి ఇంకా వెనకాల ఒక బోల్ట్ ఉంటుంది, ఇది టైట్ అయిపోతే టైట్ అయినట్టే. సో ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇది మనకి ఎట్లా అంటే ఇట్లా డౌన్ అంటే డౌన్, సైడ్ అంటే సైడ్, అప్ అంటే అప్, ఇట్లా 3 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అడ్జస్టబుల్ అనుకోరు ఇక. సో యాస్టీజ్ అటు కూడా అట్లనే ఫిట్ చేయాలి. చూడవచ్చు మనకి 2 సైడ్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయినాయి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఈజీ. సో మనకి దాంట్లో ఈ ఎల్ఎన్కి ఒకటి, ఇంకొకటి ఎల్ఎన్కితో మనం ఇట్లా ఇక్కడ ఇది వచ్చేసి దీనికి అనమాట. సో ఓవరాల్గా మనం బైక్ చూసుకుంటే ఇట్లుంటుంది అనమాట లుక్ వచ్చేసి. సో మంచి లుక్ వచ్చింది బైక్కి, చూడవచ్చు. ఇవి మనం క్రూజ్ బైక్లోనే ఎక్కువ వేస్తారు, కానీ స్పోర్ట్స్ బైక్లో కూడా వేస్తారు, కానీ అంత సెట్ కావు వీటికి. సో చూడవచ్చు మీరు, ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తా. సో ఇట్లా రైడింగ్ ఇట్లా ఉంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా అనమాట. ఇట్లా మీరు ఏ బైక్ అయినా ఫిట్ చేసుకోవచ్చు ఈజీగా. మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట, కింది సైడ్ ఇట్లా పెట్టచ్చు. అంటే ఇది ఎట్లా అంటే అట్లా పెట్టి Look at all the mess we made. Guess I never know where it went wrong. Sometimes I feel like oh that's sad, 'cause viral then people forget. In this crazy world I don't belong. I see fire burning. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు వర్షం పడుతున్నాయని వీడియో చేసిన. సో కొంచెం సపోర్ట్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. అండ్ మావన్ని బయటికి తీయాలంటే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి నాకు. వీళ్ళిద్దరిని బయటికి తీసుకోవాలంటే, వీడిని ఆన్ని. సో గుడ్ బై.